ఎట్టకేలకు ఈ నౌక 1,35,335 మెట్రిక్ టన్నుల చమురును మోసుకొచ్చింది. గ్రీస్లోని డైనోకామ్ ట్యాంకర్ మేనేజ్మెంట్ లిమిటెడ్ ఈ నౌక కార్యకలాపాలు చూస్తుంది. 29 మంది సిబ్బందితో భారతీయులతో సహా పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ జాతీయులు కూడా ఉన్నారు. ప్రస్తుతం ఫెన్లాంగ్ విజయవంతంగా దేశానికి చేరడం, మరోవైపు భారత పతాక నౌకలు హార్ముజ్ నుంచి వెళ్లొచ్చని ఇరాన్ అనుమతించినట్లుగా వార్తలు రావడం ఊరటనిస్తుంది. బెజవాడలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్లను పూర్తిగా నిలిపివేశారు. ఒక్కొక్కటిగా హోటల్స్ మూతపడిపోతున్నాయి. మరోవైపు డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్స్ కు బుకింగ్ సర్వర్లు పనిచేయడం లేదు. ఏజెన్సీలకు వినియోగదారులు క్యూ కడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద తాజా పరిస్థితిని మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కారణంగా గ్యాస్ సంక్షోభం కొనసాగుతుంది. ప్రస్తుతం విజయవాడలో కమర్షియల్ సిలిండర్స్ అనేవి సరఫరా పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యం. అయితే ఏదైతే ఏజెన్సీస్ వద్ద పరిస్థితి చూసుకున్నట్లయితే పూర్తిగా హౌస్ఫుల్గానే ఎప్పుడు ఏజెన్సీల వద్ద ఉంటుంది. గతంలో అంటే ఈ సంక్షోభం రాకముందు ఏజెన్సీల వద్దకు అసలు వచ్చే పనే లేదు. కేవలం బుక్ చేసుకుంటే ఇంటికి గ్యాస్ సరఫరా అనేది జరిగిపోయేది. కానీ ప్రస్తుతం అటువంటి పరిస్థితి లేదు. బుక్ చేసుకుని దాదాపు 10 రోజులు గడుస్తున్నప్పటికీ కూడా సరఫరా చేయలేని పరిస్థితులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. అందరూ కూడా సంక్షోభం భయంతో ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్యాస్ సరఫరా అనేది నిలిచిపోతుందేమో పూర్తిగా అనే భయంతో కస్టమర్స్ అంతా కూడా గ్యాస్ని ముందుగానే బుక్ చేసుకుంటున్న పరిస్థితి ఉంది. కొంతమంది గ్యాస్ లేక ఇబ్బందులు పడుతూ ఉంటే మరి కొంతమంది ఉండి కూడా ముందుగానే బుక్ చేసుకుంటున్నారు. పూర్తిగా గ్యాస్ కమర్షియల్ గ్యాస్ సప్లై అయితే పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. కమర్షియల్ గ్యాస్ అనేది నిలిచిపోవడం వల్ల దాదాపుగా ఉన్నటువంటి హాస్టల్స్ అలాగే హోటల్స్ అన్నీ కూడా పూర్తిగా మూడత పడిపోయిన పరిస్థితి. ఎందుకంటే తగిన సరఫరా లేదు. కమర్షియల్ సిలిండర్ మాత్రమే వాడాల్సిన నేపథ్యం ఉంది. దొరికిన కొన్ని ప్రాంతాలలో బ్లాక్లో అమ్ముతున్న నేపథ్యంలో విజిలెన్స్ డిపార్ట్మెంట్ నుంచి కూడా పూర్తిగా ఎక్కడెక్కడ తనిఖీలు కూడా చేపడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఈ తనిఖీలు జరుగుతున్న నేపథ్యంలో సిలిండర్ సరఫరా నిలిచిపోవడంతో పూర్తిగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ అనేది దొరకకపోవడంతో హోటల్స్ అన్నీ కూడా మూతపడిన పరిస్థితి. కొన్ని ఏదైతే హాస్టల్స్ ఉన్నాయో హాస్టల్స్లో కూడా పూర్తిగా కట్టెల పొయ్యి మీద వంటలు చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వారికి హాస్టల్స్లో ఉండే వారికి పెడుతూ ఉన్నారు. ఈ గ్యాస్ ట్రబుల్ అనేది పూర్తిగా ఇంకా పెరిగే అవకాశం ఉందన్న భయంతో గ్యాస్ ఏజెన్సీల వద్ద పరిస్థితి చూసుకున్నట్లయితే ప్రస్తుతం ఇబ్బందికర పరిస్థితులు అయితే కొనసాగుతూ ఉన్నాయి. అలాగే కొన్ని ప్రాంతాలలో సోమవారం రెస్టారెంట్లు బంద్ చేయాలి. అలాగే స్విగ్గీ, జొమాటో ఆర్డర్లు కూడా క్లోజ్ చేయాలి. అలాగే సరఫరా అనేది పూర్తిగా తగ్గిపోతున్న నేపథ్యంలో కమర్షియల్ దెబ్బ అనేది పూర్తిగా ఎక్కువగా కనిపిస్తుందని చెప్పుకోవాలి. ఈ పెట్రోలియం శాఖ ఒక ఆస్మాని కూడా ప్రయోగించడము, పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్నటువంటి యుద్ధం కారణంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సరఫరా అనేది తగ్గిపోయింది. ఈ నేపథ్యంలో హోటల్ని నడపడం కూడా కష్టంగా ఉంది అని చెప్పి హోటల్స్ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. అలాగే మార్కెట్లో కమర్షియల్ సిలిండర్లు అనేది దొరకడం పూర్తిగా కష్టమైపోతుంది. ఈ నేపథ్యంలోనే అసలు గ్యాస్ ఏజెన్సీలలో పరిస్థితి ఏంటి, సరఫరా అనేది చేయగలుగుతున్నారా లేదా అనే అంశాలన్నింటినీ కూడా గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకులు ప్రస్తుతం మనతోటి ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఏంటి అసలు పరిస్థితి? కమర్షియల్ గ్యాస్ అనేది పూర్తిగా సప్లై చేయలేకపోతున్న ఏజెన్సీస్, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కమర్షియల్ అయితే మనము వాణిజ్య పరిసరాలకు అన్నిటికీ ప్రస్తుతం ఆపేసామండి. ఎందుకంటే డొమెస్టిక్ యూసేజ్ కోసము, వాళ్ళకి కొరత లేకుండా కోసము. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ డొమెస్టిక్ వాటికి దెర్ ఈజ్ నో ఇష్యూ. మనకి దెర్ ఈజ్ నో ప్రాబ్లం. కస్టమర్స్ మనకి ఆన్లైన్ పోర్టల్ ఇండియన్ ఆయిల్ 1 యాప్ ఉంది. ఇండియన్ ఆయిల్ యాప్, ఫోన్పే, భారత్ పే, పేటిఎం, గూగుల్ పే ఏ విధంగా బుక్ చేసుకున్నా కూడా మనము విత్ ఓటీపీ, డిఏసీ అంటారు దాని డెలివరీ అథెంటికేషన్ కోడ్ అని, అది షేర్ చేసిన వెంటనే మనము చేసేస్తున్నాము. కొంతమంది కస్టమర్స్ ఆఫీస్ రావటం అవుతుంది డ్యూ టు ప్యానిక్ సిచ్యువేషన్స్. అది కూడా మనము అడ్రస్ చేసి మనము అడిషనల్ స్టాఫ్ని పెట్టి వీఆర్ ట్రయింగ్ టు హెల్ప్ ఆల్ అవర్ కస్టమర్స్ అండి. ఓకే, అంటే యాక్చువల్గా సిలిండర్స్ కొరత అనేది ఒక భయం ప్రజల్లో ఇప్పుడే స్టార్ట్ అయిపోయింది. ఎందుకంటే హోటల్స్ మూసేస్తున్నారు, హాస్టల్స్లో ఉన్న వారికి ఫుడ్ సప్లై చేయలేకపోతున్నారు. అలాగే టీ కాఫీలకి చాలామంది, అంటే విజయవాడ లాంటి ప్రాంతం అంటే ఎక్కువగా పర్యాటకులు
వచ్చే ప్రాంతం ఇక్కడ బాగా యూజ్ ఉంటుంది. హోటల్స్ మూసివేయడం వల్ల వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. మీకు సప్లై ఎప్పటి నుంచి వచ్చే అవకాశం ఉంది? మళ్ళీ ఈ పరిస్థితి గెట్ అవున్ అవ్వడానికి ఎన్ని డేస్ పట్టే అవకాశం ఉంది? వెరీ సూన్ అనుకుంటున్నామండి. కమర్షియల్ ఇప్పుడు ఎసెన్షియల్ అబౌటిటీస్ అంటే ఇప్పుడు లైక్ హాస్పిటల్స్ కానీ పీజీస్ కానివ్వండి, అంటే ఏదైతే ఎక్కడైతే పబ్లిక్ ప్రాబ్లం ఫేస్ అవుతారో అక్కడ మటుకి మాకు సప్లై చేస్తున్నాం స్టిల్ కమర్షియల్. బట్ మన నార్మల్ హోటల్స్ మాకు ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారము హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇంపార్టెంట్ హాస్టల్స్ ఉంటాయి కదా, గవర్నమెంట్ హాస్టల్స్ కానీ పీజీస్ కానీ, వాటిలన్నిటికీ దేర్ ఈజ్ నో ప్రాబ్లం అండి. ఓన్లీ ఇండస్ట్రీ సెక్టారు, మినీ హోటల్ సెక్టార్ కొంచెం డ్యామేజ్ అవుతున్న మాట వాస్తవము. బట్ అది కూడా వెరీ సూన్ ఇట్ విల్ బి రిటర్వ్ ఒక గైడ్ లైన్ తీసుకుని ఇట్ విల్ బి అపార్ట్ ఫ్రమ్ ద డొమెస్టిక్ దేర్ ఈజ్ నో ఇష్యూ. మీ ద్వారా మేము తెలియజేసుకుంది ఏంటంటే డొమెస్టిక్ అయితే ఎటువంటి కొరత లేదు. హ్యాపీగా కస్టమర్స్ మన ఇండియన్ ఆయిల్ వన్ యాప్ కానీ ఏ యాప్ నుంచి కన్నా ఏది చేసినా కూడా మనకు బుకింగ్ అవ్వగానే మనం ఇచ్చేస్తాం. ఒక కమర్షియల్ మీరు అడిగినట్టు కమర్షియల్ కొంచెం మనం ఆపటం జరిగింది, ఎందుకంటే మనం ఫస్ట్ ప్రిఫరెన్స్ డొమెస్టిక్ ఇచ్చాం కాబట్టి యాజ్ పర్ గైడ్ లైన్ సెట్. అది మనము అది కూడా కమర్షియల్ కూడా వెరీ సూన్ ఇట్ విల్ బి రిటర్వ్ అనుకుంటున్నాము. డేస్ పరంగా అయితే మోస్ట్లీ ఒక 2-3 days అనుకుంటున్నాము. హోప్ఫుల్లీ మనం ఇట్ ఆల్ విల్ గెట్ సెటిల్డ్. ఏజెన్సీలు కూడా కొంత బ్లాక్ లో వీటిని సేల్ చేస్తున్నారు, వారికి కావాల్సిన వారికి ఇచ్చుకుంటున్నారు అనే అపవాదు బయట జనరల్ గా నడుస్తూ ఉంది. అది ఎంతవరకు వాస్తవము? అండ్ అంటే కమర్షియల్ సిలిండర్ వచ్చి 1900 or 2000 ఉంటుందంట, దాన్ని 3500 వరకు అమ్ముతున్నారు అనే ఒకటి నడుస్తోంది. అలాగే చెకింగ్స్ కూడా ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. అవును, మాకు ఐఓసీ తరపు నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ అందరూ విజిలెన్స్ కానీ అంతా పర్ఫెక్ట్గా చేస్తున్నారు. ఇక్కడ ఏంటంటే చేయడానికి అసలు స్కోప్ లేదండి, ఎందుకంటే ఓటీపీ ద్వారానే చేయాలి. ఇప్పుడు మీరు ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీ నేమ్ మీద బుక్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఇస్తేనే మేము కస్టమర్ వెరిఫై చేసి మేము చేస్తాం. అండ్ రెండోది ఈకేవైసీ ఉంటుంది. దెర్ ఈజ్ నో స్కోప్ ఆఫ్ దట్ సచ్ థింగ్ అండి ఆ స్టేట్మెంట్కి. బట్ 100% వితౌట్ ఓటీపీ దెర్ ఈజ్ నో డెలివరీ ఆఫ్ సిలిండర్. మీరే చూస్తున్నారు, మనం వచ్చినా కూడా కస్టమర్స్ ఆఫీస్కు బండ ఏదన్నా ఎమర్జెన్సీ పర్పస్లో బండ తీసుకున్నా కూడా మనం ఓటీపీ చెక్ చేసి ఓటీపీ తీసుకున్నాక కస్టమర్ ఈకేవైసీ పెండింగ్ ఉన్న ఈకేవైసీ చేసి మనం పంపిస్తున్నాం. సో దేర్ ఈజ్ నో సచ్ స్కోప్. అది జరిగే ప్రసక్తే లేదు, ఇటువంటి పరిస్థితుల్లో అసలు లేదు. అంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో డొమెస్టిక్ బాగానే సప్లై చేస్తున్నామని చెప్తున్నారు, కొరత అనేది ఎక్కడా లేదన్నారు. కానీ పబ్లిక్ లో కొంత పానిక్ అవుతున్నారు. అలాగే బుక్ చేసుకున్న తర్వాత జనరల్ గా 1 or 2 days లో సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి ఉందా? ఇప్పుడు బుక్ చేసుకుంటే గనుక ఇమీడియట్ గా గ్యాస్ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి? 2 days అండి, మీరు అన్నది కరెక్టే. 2 days అంటే ఇప్పుడు హార్డ్లీ అంతకుముందు మేమైతే నార్మల్ సిచ్యువేషన్స్లో మనం ఇవాళ బుక్ చేస్తే సాయంత్రానికి ఇచ్చేసేటప్పుడు రేపు మార్నింగ్ కూడా ఇచ్చేసేవాళ్ళం. ఇవాళ ఉన్న పరిస్థితుల్లో ఒక 1 day 2 days, నాట్ మోర్ దాన్ దట్, అంతకన్నా కావట్లేదు. కొన్ని కస్టమర్స్ ఎవరన్నా లేకపోయినా ఉన్నా కూడా మనం మళ్ళీ అటెంప్ట్ చేసి మనం ఓటీపీ ద్వారా సిలిండర్ డెలివరీ చేస్తున్నాం. హార్డ్లీ 2 days, నాట్ మోర్ దాన్ దట్. 48 hours లోపు సిలిండర్ డెలివరీ అయిపోతుంది ఎట్టి పరిస్థితిలో. అండ్ రెండోది మీరు చూసినట్టు కస్టమర్స్ మన దగ్గరికి ఎవరైనా వచ్చినా కూడా వేర్ అడ్రసింగ్ దేమ్. అందుకని ఒక కంప్లీట్ ఆటో ఇక్కడ మనము పెట్టేసి బయట మనము యాజ్ పర్ రూల్స్ మనం చేసేసి మనము సిలిండర్స్ వాళ్ళకి కూడా ఎవరైనా తెచ్చుకున్న ఎమర్జెన్సీ పర్పస్లో ఎవరైనా వచ్చినా కూడా మనము సిలిండర్ ఇచ్చేస్తున్నాం వాళ్ళకి. దేర్ ఈజ్ నో ఇష్యూ ఇన్ దట్. డొమెస్టిక్ లో మీరు ముందుగానే స్టాక్ అనేది మీకు రెగ్యులర్ గా స్టాక్ వస్తూ ఉంటుంది కదా, స్టాక్ పాయింట్ లో ఎంతవరకు స్టాక్ పెట్టుకుని ఉన్నారు? అలాగే మీరు అడగగానే స్టాక్ పాయింట్స్ నుంచి వచ్చే పరిస్థితి ఉందా? అడగగానే ఇప్పుడు మేము లోడ్ పెట్టిన వెంటనే వచ్చేస్తుంది. లోడ్ మార్నింగ్ పెట్టేస్తే ఈవినింగ్ వచ్చేస్తుంది, అంతా నార్మల్లే. దేర్ ఈజ్ నో ఒక్క ప్యానిక్ సిచ్యువేషన్ క్రియేట్ అవ్వటం వల్ల కస్టమర్స్లో కొంచెం అపోహ నిలిపింది. కానీ అదర్ దాన్ దట్ 100% వీఆర్ ఇష్యూయింగ్ రివ్యూ ఫ్రమ్ ఇండియన్ ఆయిల్. దెర్ ఈజ్ నో షార్టేజ్ ఇన్ ఎల్పిజి డొమెస్టిక్ సిలిండర్స్ 14.2 అండ్ ఈవెన్ 10 kgs కానీ 5 kg డొమెస్టిక్ కానీ ఎక్కడా కూడా కొరత లేదు. కమర్షియల్ కేవలం డొమెస్టిక్ కొరత రాకుండా ఉండటానికి కోసమే అక్కడ మేము 19 kgs ఆపటం జరిగింది. ఎందుకంటే ఫస్ట్ ప్రయారిటీ మనకి డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్ లైక్ మనకి ఆల్ వాట్ ఎవర్ హౌస్ హోల్డ్స్ అందరికీ మనం రీచ్ చేయడానికి మెయిన్ రీజన్ దానికోసమే. సో మీరు అడిగినట్టు దేర్ ఈజ్ నో కొరత, అది షార్టేజ్ అయితే లేదు. థ్యాంక్ యూ. ఇది మొత్తంగా చూసుకున్నట్లయితే ఎక్కడా కూడా గ్యాస్ అనేది కొరత లేదు. ఖచ్చితంగా డొమెస్టిక్ సప్లై అనేది ఆపడం అయితే జరగదు. కానీ ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ అనేది ఆపడం జరిగింది. ఎందుకు అంటే ఇప్పుడున్న పానిక్ సిచ్యువేషన్లో కమర్షియల్ సిలిండర్స్ కూడా ఇచ్చేస్తే డొమెస్టిక్కి ఇబ్బందికర పరిస్థితులు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి దానిని షార్టేజ్ అనేది ఉంది వాస్తవమే. కానీ ఒక 10-15 daysలో ఇదంతా కూడా సెట్
అయిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఎవరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒక రోజులో ఇంతకుముందు బుక్ చేసుకుంటే సాయంత్రానికి లేదా నెక్స్ట్ డేకి డెలివరీ చేయగలిగే వాళ్ళం. అయితే ఇప్పుడు మాత్రం ఒక 2 days టైం పడుతుంది అంతే తప్ప ఎక్కడ ఇబ్బందికర పరిస్థితులు లేవు. అలాగే ఏజెన్సీ దగ్గరికి కూడా ఎవరైనా ఎమర్జెన్సీ అంటూ వచ్చినా లేకపోతే వారికి ఏదైనా అవసరమై వచ్చినా కూడా వారికి కావలసినటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు కానీ లేకపోతే వారికి వెంటనే గ్యాస్ బుక్ చేసి డెలివరీ చేసేందుకు కూడా ఏజెన్సీస్ సిద్ధంగా ఉన్నాయి. ప్రజలెవరూ పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొంత హోటల్ బిజినెస్ లాంటివి కమర్షియల్ బిజినెస్వి ఆపడం అనేది ఖచ్చితంగా ఇప్పుడు అవసరం. ఎందుకంటే అక్కడి నుంచి సప్లై లేదు కాబట్టి, డిమాండ్కి తగినటువంటి సప్లై లేదు కాబట్టి కమర్షియల్స్ని నిలిపివేశారు తప్ప ఎక్కడా గ్యాస్ కొరత అనేది లేదు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ప్రజలు ముఖ్యంగా హౌస్ హోల్డ్ పీపుల్ ఎవరు కూడా దీనికోసం పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ఏజెన్సీ నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ విజయ్తో కాంతి.